ఇక ప్రస్తుతం ఏపీ ఎస్ఎస్సీ ఫలితాల్ని విద్యాశాఖ మంత్రి గంటా విడుదల చేస్తున్నారు. లైవ్ చూద్దాం. 680 మంది ఇళ్ళు. ఇది ప్రభుత్వ పాఠశాలలో 14 మంది, జిల్లా పరిషత్తు 145 మంది, మున్సిపల్ 12 మంది, గురుకుల పాఠశాలలో 60 మంది, సోషల్ వెల్ఫేర్ 8 మంది, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ 0, ఎయిడెడ్లో 53, హైయెస్ట్ ప్రైవేట్లో వచ్చాయి 4388, మొత్తం 4680 ఇళ్ళు పాస్ అయ్యారు. ముఖ్యంగా ఈ రిజల్ట్ సంబంధించి కొన్ని కంపారిజన్స్ చెప్పాలి. ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ మధ్యనే 10th రిజల్ట్స్ రిలీజ్ చేశారు. వాళ్ళకి మనకి కంపారిజన్ కూడా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా కలిసి ఉండి ఈ సంవత్సరం విడిపోయాం కాబట్టి జనరల్గా ఆ కంపారిజన్ కూడా వస్తూ ఉంది. దీంట్లో మొత్తం పాస్ పర్సెంటేజ్ తీసుకుంటే స్టేటు 91.42 మంది వస్తే 77.56 తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ స్టేట్కి. అలాగే మన దగ్గర హైయెస్ట్ పర్సంటేజీ కడప వచ్చింది 98%, వాళ్ళ దగ్గర వరంగల్ వచ్చింది 91%. మనది లోయెస్ట్ చిత్తూరు 71 వస్తే వాళ్ళది లోయెస్ట్ ఆదిలాబాదు 54 వచ్చింది. అంటే వాళ్ళకి హైయెస్ట్కి లోయెస్ట్కి మధ్య తేడా చాలా వ్యాస్ట్గా ఉంది, మనకంటే కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ 100% పాస్ స్కూల్స్ చూస్తే మంది 3645, 34.53 మంది అయితే వాళ్ళది 1491, అంటే కేవలం 13.57% వాళ్ళది, 34.53 మంది. ఈ నెంబర్ ఆఫ్ 0% స్కూల్స్ మంది వచ్చి ఒకే ఒక్క స్కూల్, అది కూడా ఆబ్సెంట్ కావడం వల్ల వాళ్ళ దగ్గర 0%, 28 స్కూల్స్లో 0% వచ్చింది. అలాగే 10 GPA వచ్చిన వాళ్ళు చూసుకుంటే మన దగ్గర గవర్నమెంట్లో 292 వచ్చినాయి, వాళ్ళ దగ్గర 27 వచ్చాయి. ప్రైవేట్లో మన దగ్గర 4388 వచ్చాయి, వాళ్ళ దగ్గర 1357 వచ్చాయి. అలాగే పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ చూసుకుంటే మన దగ్గర 91.15, వాళ్ళ దగ్గర 76.11. అలాగే గర్ల్స్ మన దగ్గర చూసుకుంటే 91.71, వాళ్ళ దగ్గర చూస్తే 79.94. అలాగే మేనేజ్మెంట్ వైజ్ స్కూల్స్ పర్ఫార్మెన్స్ చూసినా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మన దగ్గర 85.09 వచ్చింది, వాళ్ళ దగ్గర 63.39 వచ్చింది. జిల్లా పరిషత్ హై స్కూల్స్లో కూడా మన దగ్గర 89.02 వచ్చింది, వాళ్ళ దగ్గర 73.89 వచ్చింది. మున్సిపల్ స్కూల్స్ 83.72 మన దగ్గరకు వచ్చింది, 77.06 వాళ్ళ దగ్గర వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ 94.45 వచ్చింది, వాళ్ళ దగ్గర 92.99 వచ్చింది. వెల్ఫేర్ స్కూల్స్లో సోషల్ వెల్ఫేర్లో 92.90 మన దగ్గర వచ్చింది, 87.83 వాళ్ళ దగ్గర వచ్చింది. ట్రైబల్ వెల్ఫేర్ 93.69 మన దగ్గర వచ్చింది, 75.65 వాళ్ళ దగ్గర వచ్చింది. ఎయిడెడ్ స్కూల్స్ 85.20 మన దగ్గర వస్తే 73.96 వాళ్ళ దగ్గర వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్లో కూడా 96.52 మన దగ్గర వస్తే 82.48 వాళ్ళ దగ్గర వచ్చింది. ఈ విధంగా ఏ దీంట్లో కంపారిజన్ చేసినా కూడా అన్ని మన దగ్గర హైయెస్ట్ వచ్చాయి. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సప్లిమెంటరీ, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి. వాటికి సంబంధించి లాస్ట్ డేట్ ఫీజు కట్టడానికి 2/6/2015. దీనికి ఎగ్జామినేషన్స్ వచ్చి 18/6/2015 నుండి 1/7/2015 జరుగుతాయి. ఈ లోపు ఈ ఫీజులు కట్టాల్సిన అవసరం ఉంది. మెరుగైన ఫలితాలు ఈసారి మనం రావటం రికార్డు స్థాయిది 91.42 వచ్చింది. దానికి గత కొద్ది రోజులుగా కూడా కంటిన్యూస్ మానిటరింగ్ కానీ లేకపోతే స్కూల్స్లో పరిశీలన కానీ వీటన్నిటితో పాటు ముఖ్యంగా పిల్లల్లో కూడా ఒక మోటివేషన్ బాగా వచ్చింది ఈసారి. దీనివల్ల